ప్రపంచం మీద కరోనాని సృష్టించి వదిలినటువంటి చైనా అతిపెద్ద సంక్షోభం అదే కరోనా తర్వాతన ఫేస్ చేసింది. చివరికి దానికి తోడు ఎక్కడికక్కడ సొంత పార్టీ కార్యకర్తలు బ్యాంకుల సొమ్ములు మింగి పడేసేటప్పటికి, అప్పులు తీసుకుని కట్టకపోయేటప్పటికి, బ్యాంకులలో సొమ్ములు లేకపోవడంతో వివిధ రాష్ట్రాలు తీవ్ర సంక్షోభంలో పడ్డటువంటి పరిస్థితి, జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితులు ఫేస్ చేశారన్నది ఇంతకుముందే మాట్లాడుకున్నాం. అలాగే బోలెడంత లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకెళ్ళి అనేక రోడ్లకని పోశారు, అంతర్జాతీయ రోడ్లకి. పాకిస్తాన్తో పెట్టినటువంటి సిపెక్ లాంటిది 10 పైసలు ప్రయోజనం లేకుండా పోయింది. పైగా డెత్ ఇన్వెస్ట్మెంట్స్ అయినాయి. అట్లాగే కొన్ని ప్రధాన నగరాలు సృష్టించారు, అవి డెత్ ఇన్వెస్ట్మెంట్స్ అయినాయి. దాంతో డబ్బులు పోశారు, రిటర్న్స్ లేవు. ప్రస్తుతానికి వాళ్ళు దర్జాగా బతుకుతున్నటువంటిది అమెరికాకి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ అన్నీ, యూరప్ దేశాలకు సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నీ చైనాలో ఉండటం, అక్కడ వీళ్ళు తయారు చేసినటువంటి ఉత్పత్తులు ఆ దేశాలకు వెళ్ళినప్పుడు పన్నులు లేకపోవడం. అంటే అమెరికా వాడిదైతే 10% పన్ను, యూరప్ దేశాలదైతే 3%, 4% పన్నులు. దాంతో అక్కడే ఆ అమెరికన్ యూరప్ కంట్రీస్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ అన్ని ఇక్కడ పెట్టుకుంటాయి. ఆ యూరప్ కంట్రీలు చైనాలో తయారు చేసినటువంటి యూరప్ కంట్రీలకు సంబంధించిన సరుకుని తీసుకెళ్ళి అమెరికాలోనే అమ్ముతాయి. ఇప్పుడు అమెరికా ఇతర దేశాలకు సంబంధించి ఆంక్షలు పెట్టినటువంటి సందర్భం. ఎస్పెషల్లీ చైనా, మేడ్ ఇన్ చైనా, మేక్ ఇన్ చైనా ఏ వస్తువైనా సరే 124% పన్నులు కట్టాలి. ఇప్పటికే కరోనా తర్వాత కంపెనీలు యువతలకు వస్తున్నాయి. దానికి సాక్ష్యం వియత్నాంకి భారీగా వచ్చినాయి. వాస్తవంగా ఇండియాకి రావాలి, ఇండియాకి రానియకుండా మన దగ్గర రైతు ఉద్యమాలు ఇట్లాంటి దరిద్రాలు చేసి కావాలని ఇండియాకి ఇన్వెస్టర్ రానియకుండా అటు పక్కకు పంపించారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ఏది చైనాకి సంబంధించినటువంటి దాన్ని ఆ గేమ్ ఆడగలిగింది. ఇప్పుడు చైనా కంపెనీలు ఎక్కడికి పోవాలి? చైనాలో కంపెనీల్లో ఉత్పత్తి చేస్తే అక్కడ అమ్ముకోలేరు. కాబట్టి ఇప్పుడు అతిపెద్ద సంక్షోభం రాబోతుంది. మరి ఏం చేస్తారో చూడాలి.